చిన్నపిల్లాడు వాడికేం తెలుసురా. అవునరా. ఎక్కడ వంట చేయడానికి వచ్చారు? అదే వడ్డీ శకుంతల అంటారు కదా, ఆవిడ దగ్గర వంట పనులు చేయడానికి వచ్చాం. మీరు ఈ ఊరు వాళ్ళలా కనిపించట్లేదు. మీ దేవురు? మాదా కోనసీమ. ఓ, మీరు వడ్డీ శకుంతల దగ్గరికి వంట చేయడానికి వచ్చారంటే మీరు చాలా గొప్ప వంట వాళ్ళు అయి ఉంటారు కదా. చూడు బాబు, మేము వంట చేస్తే 4 ఊర్ల వాళ్ళు ఎగబడి తింటారు తెలుసా. మీకు కూడా ఫ్యూచర్లో ఏమైనా వంటలు చేయాలంటే మేము వడ్డీల శకుంతల దగ్గరే ఉంటాం. వచ్చి మాకు కబురు పెట్టండి. అలాగే అంకుల్. పదమ్మా అయ్యా. అమ్మా ఎంతసేపు అమ్మా టీ ఇవ్వడం? ఇస్తున్నానండి. త్వరగా ఇవ్వండి అమ్మా, టైం ఒక్క అవుతుంది. నిమిషం ఇస్తున్నా. ఏంద్రా బాబు ఎంత టైం పడుతుంది? అమ్మా వాళ్ళే ఆ వంట వాళ్ళు. వీళ్ళేనా? వీళ్ళని ఎలా ఆపడం? వీళ్ళకేమైనా కట్టుకథలు చెప్దామా? కట్టుకథలు చెప్తే వినేలా ఉన్నారా వాళ్ళు? వాళ్ళకి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మరేం చేద్దాం? ఏం లేదమ్మా, మా ఫ్రెండ్ ఒకడు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లో ఒక ట్రిక్ ఫాలో అవుతున్నాడు. ఆ ట్రిక్ వీళ్ళ మీద అమలు చేస్తాను. ట్రిక్కా? ఏంట్రా అది? దగ్గరికి రండి. రే క్రిష్, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడంటే ఎలారా? ఆ సంగతి నేను చూసుకుంటానమ్మా. మావయ్య నాతో పట్రా. క్రిష్, ఇక్కడున్నాయా? లేదు మావయ్య, వెతుకుదాం. ఆ చిట్టి ఇక్కడెక్కడో ఉంటుంది. కనిపించింది మావయ్య, ఇదే ఆ చెట్టు. మావయ్య, ఈ ఆకుపసరు వాళ్ళ తాగే టీలో కలిపితే చాలు, వాళ్ళ డ్యామ్ గేట్లు ఎత్తేసినట్టే. సరేరా, ఈ ఆకైతే దొరికింది, కానీ వాళ్ళు తాగే టీలో ఈ ఆకుపసరు ఎలా కలపడం? నేను చూసుకుంటాను మావయ్య. జాగ్రత్తరా క్రిష్. సరే మావయ్య, పద వెళ్దాం. ఏంజిల్ అంటే చేసిన ఫుడ్ అయితే చాలా బాగుంటుంది నాన్న. వంటలు చాలా బాగున్నాయి కదా. ఒక చిన్న పాప ఒకరి గురించి అంతగా చెప్తుందంటే ఖచ్చితంగా తను వంటలు బాగా చేస్తుందనుకుంటా. మా ఎంప్లాయీస్కి క్వాలిటీ హైజీన్ ఫుడ్ పెట్టడమే నా ఎజెండా. వాళ్ళు సంతోషంగా నేను పెట్టిన ఫుడ్ తింటేనే నా కోసం వాళ్ళు ఇంకా ఎక్కువ పనిచేస్తారు. ఫుడ్ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఈ శకుంతల అకౌంట్ సెటిల్ చేసేసి ఫైనల్ అమౌంట్ ఇచ్చేసి హర్ష వాళ్ళ అక్కకే క్యాంటీన్ కాంట్రాక్ట్ ఇచ్చేద్దాం. టీ ఇవ్వడం ఎంతసేపు అమ్మా? నువ్వు టీ చేసే టైంకి మేము వంట చేసి పారేస్తాం. త్వరగా ఇవ్వమ్మా టీలు.
అమ్మా ఇవిగో అమ్మ డబ్బులు. రే త్వరగా పదరా, ఆ వడ్డీ శకుంతల ఇంటికి వెళ్ళాలి. అలాగే వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు పదా. చేస్తున్నారు. అమ్మో ఏమైందిరా? బాగింది బాగింది. ఇదేంట్రా పొద్దు పొద్దున వెళ్ళొచ్చాను, మళ్ళీ గుడుగుడమంటుందిరా. అమ్మా అమ్మా బాత్రూమ్ ఎక్కడుందమ్మా? బాత్రూమ్ ఎక్కడుందమ్మా? అదిగో అటువైపు ఉందండి. అక్కడ. అమ్మో అమ్మా బాబు నువ్వు రారా బాబు బయటికి. అమ్మా అరే బాబు త్వరగా డోర్ తీయండి రా. అరే ఎవరున్నారా లోపల? తీయండి రే 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 తీయండి రా. అమ్మో అమ్మో మళ్ళీ వస్తుందేంట్రా? అమ్మో రేయ్ రే తలుపు తీయండిరా. రేయ్ రారా. అమ్మో అమ్మా ఊరి నాయన. అమ్మా ఒరే తలుపు తీరా రేయ్ రేయ్ రే తలుపు తీరా రేయ్. ఒరే ఒరే రారా బాబాయ్ బయటికి రారా బాబాయ్. అమ్మా అయ్యో. అమ్మా వెళ్ళాం పదా. అమ్మా ఫోన్ వరి 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 డ్యామ్ గేట్లు ఎత్తేసి అని మేము బాధపడుతుంటే ఈ ఫోన్ ఏంట్రా? అమ్మో రే రారా రేయ్ రే తలుపు తీయండిరా. అమ్మో 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 రారా. అమ్మా అమ్మో అయ్యా. అమ్మా అమ్మా అయ్యో. ఆ, ఆ, అబ్బా ఒరే ఇంకి వీళ్ళు ఫోన్ చేసి చంపేస్తున్నారా. అమ్మా అమ్మా ఒరే లేరా, ఏదో రకంగా ఓపిక చేసుకుని వెళ్దాం రారా నా వల్ల బాబు. కాదు. అమ్మా రారా మెల్లిగా. అమ్మా రారా. అమ్మా అమ్మా అయ్యా. అమ్మా అమ్మా అబ్బా అమ్మా 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 అయ్యో. అమ్మా రేంకి ఈ వడ్డీ శకుంతల మనుషులేమో ఫోన్ల మీద ఫోన్లు చేసి చంపుతున్నారా. అమ్మా మోయ్య వెళ్దాం రా. పద